Married, how many girlfriend? No girlfriend at all? Are you sure? One woman curse you. ఒక ఆవిడ మిమ్మల్ని కర్స్ చేశారు అంటే శాపనార్థాలు పెట్టారు. అది ఇంతకు ముందు మీకు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఓన్లీ మీరు ఎవరు అలా ఆలోచించండి, లేదని కాదు, ఆలోచించండి. లేదంటే ఎవరైనా ఇష్టపడ్డారా, అలా భలే ఉంటే ఆవిడ చేసుకుంటే బాగుంది అనుకోవడం తప్పు లేదు. అలా ఎవరైనా అనుకున్నారా అని అడుగుతున్నారు సార్. I see one lady who curse you before you got married. మీకు గుర్తు వచ్చేసి కరెక్ట్ గా చెప్తే మీకు ఏమన్నా తీసేయడానికి ఆస్కారం ఉంటుంది, చెప్పండి. Must ask forgiveness to the woman. ఎవరైతే ఉన్నారో ఆవిడకి క్షమా ప్రార్థన కోరుకుంటే కనుక తీసేస్తాను అంటున్నారు. Pick up a woman. ఆలోచించండి. You have to identify. Must ask forgiveness to the woman. You think I will say yes? You think of a lady, I will say yes? మీరు మీకు తెలిసినటువంటి వారిని తలుచుకుంటున్నారు, ఒక్కొక్కరుగా తలుచుకోండి. ఆయన అవునా కాదా అని చెప్తారు. మీరు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మనసులో అనుకుంటూ అవునా కాదా చెప్తారు. Thinking? Great. Forgiveness, page number 7 for this. ఎవరైతే అనుకున్నారో ఆవిడ చదవండి, పేజ్ నెంబర్ 7లో చదవండి. ఎక్కడైతే బ్రాకెట్ ఉన్నదో ఆ బ్రాకెట్ లో ఆవిడ పేరు పెట్టి మీరు చదవండి. బయట చదవాల్సిన అవసరం లేదు. Everybody go to temple. అందరూ మనం గుళ్ళకి వెళ్తాం కదా. You pray positive or pray negative? How many of you pray positive? How many pray negative? అంటే ఎంతమంది మంచిగా అంటే పాజిటివ్ గా ప్రే చేస్తారు? అంటే నేను ఎంత బాగున్నాను, చాలా ధన్యవాదాలు నీకు, నా కుటుంబం బాగుందని. ఎంతమంది అయితే అయ్యో నాకు లేదు దేవుడా, నాకు ఇది కావాలి దేవుడా, నాకు అది కావాలి దేవుడా, నా కొడుకుది కావాలి, లేదా దేవుడా నా మనవాడికి కావాలి. వీసా అయినా దేవుణ్ణి, చదువైన దేవుణ్ణి, చదువుని చదువుకోవడానికి చెప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు కొబ్బరికాయ కొట్టుకోమంటాం. ఎంతమంది అందులో మీరు పాజిటివ్ గా నేను బాగున్నాను థ్యాంక్ యూ అని చెప్తాము? ఎంతమంది అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు అది కావాల్సినప్పుడు ముందు ఇదేంటే అంటే వాడు బాగున్నాడు, మా అబ్బాయి బాగా అక్కిటాడు బాగుంది, మా ఆవిడ చీర బాగున్నారు, వీడికి ఇంట్లో 1000 రూపాయలు పెట్టి చీర కొట్టించినా ఆయన 1500 చీర కొట్టించిన ఆ చీర బాగుంది, నా చీర బాగుంది, ఎందుకు నాకు ఇవ్వలేదు, నాకంటే ఎందుకు బాగున్నారు. అలా అంటే మీరు మనసులో ఏం దాచుకోకుండా నిజం ఫేస్ లో చూపించాలి. మీరు అంతా బ్లాంక్ గా చూసుకోవాలి అనుకోండి, నాకేం అర్థం కాదు, చెప్పే శివ గారికి ఏం అర్థం కాదు. మీలో రెస్పాన్స్ వస్తేనే అవును రెస్పాన్స్ వస్తేనే మీరు చెప్పగలుగుతాం ఇది నిజమా కాదు. మనం గుళ్ళకి వెళ్ళి ఏమడుగుతాం, మా వాడు బాగా చదవాలి, మా అమ్మాయి బాగా చదవాలి, మాకు ఉద్యోగం రావాలి, వాడికి వచ్చేసింది, మా ఇంటి పక్కన వాడికి వచ్చేసింది, మాకు రావాలి అని అడుగుతామా లేదా? See, come here. See this picture. What they doing? ఈ వీడియోలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? In Karnataka. Temple. They blind chili and put on somebody's head. వాళ్ళు ఎండు మిరపకాయల్ని రుబ్బి ఇంకొక నెత్తి మీద రాస్తున్నారు. అంటే ఇంకొకరికి ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేదో రాస్తారు. గుడిలో They put a puppet, they put a nail in the puppet. ఒక తీసుకొని తెలుసు కదా మీకు బ్లాక్ చేస్తున్నారు, సూదులు కూర్చుతారు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే బాహాటంగా చేస్తున్నారు, ఇంతకు తెలియకుండా చేసేవారు, బాహాటంగా చేస్తున్నారు. చూడండి ఇండియాలో జరుగుతుంది, everywhere. You got a goat against somebody else. మొక్కులు తీసుకుంటూ ఉంటారు. ఆదివారం చాలు మొక్కులు గుర్తొస్తాయి, దేవుడు గుర్తొస్తారు. ఎందుకంటే దేవుడి మీద ప్రార్థన కాదు, ఎల్లేలో మేకలో గొర్రెలో బలి చేసి అక్కడ శుభ్రంగా మనం ఆ బలి కూడా. Look at the picture. Look at the picture here. Come and do black magic. Come and do black magic. They are calling it. Shimoga అన్న ఊరిలో, కర్ణాటకలోని షిమోగా అన్న ఊరిలో The tree is full of strings. ఆ చెట్టు చుట్టూతా దారం కట్టేసి ఉన్నది. ఆ చెట్టు చుట్టూతా అంటే 2,000 people go every day to the temple to do black magic on somebody. 2,000 people. 2000 మంది ప్రతి రోజు వెళ్ళి ఇంకొకరి మీద బ్లాక్ మ్యాజిక్ చేయడానికి వెళ్తారంట.
Karnataka. కర్ణాటకలో ఆ వీడియో తీసుకొచ్చి This sample is everywhere in the world. Okay? అంటే ఇది ప్రతి చోట ఉంది కానీ మరి మళ్ళీ ఎవరు కనబడదు చెగోగలరు